అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ఈ నెల 17 నుంచి 20 వరకు 4 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం అందుతుంది. త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టడంతో పాటు సమగ్ర బడ్జెట్ ను ఆమోదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. నేటి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని బిల్లులు పెండింగ్ ఉండటం, మహిళా భద్రత బిల్లు, అలాగే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కానీ ఆ పలు బిల్లులు ప్రవేశపెట్టే ఎందుకు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కూడా త్వరితగతిన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీని మీద మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా మంత్రులు సమావేశాలకు సంబంధించి ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ శాఖలకు సంబంధించి ఏ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయనే దాని మీద మంత్రులు వివరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పిన నేపథ్యం. మొత్తం మీద అయితే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. 3 రోజుల పాటు 17, 18, 19, 20 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లులు పూర్తిగా మద్దతు తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగించేందుకు కనబడతా ఉంది. అలాగే సమావేశాల్లో పలు కీలక బిల్లులు బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా సమగ్ర బడ్జెట్ ను ఆమోదించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించాలని గతంలో చెప్పిన నేపథ్యంలో మొదటగా ఆగస్టు మొదటి వారంలో గాని 2వ వారంలో గాని అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని నిర్ణయించగా మొత్తంగా 17వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఈ సమావేశాల్లో మహిళల భద్రత కోసం సమగ్ర చట్ట సవరణ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ ఫంక్షనింగ్ డిసెంబర్ లో లేదో జనవరిలో ప్రారంభించేందుకు కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఈ నెల చివరిలో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పనులు ప్రారంభం గాని, అలాగే నల్లమల్ల సాగర్ కి నీరు అందిస్తామని గాని పలు ప్రశ్నలు గాని పలు బిల్లులు గాని ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే విధంగా కూడా ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మంత్రులు ఆ యొక్క శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో ఆ శాఖల మంత్రులు ప్రధాన సంబంధించి విపక్షాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీలో హాజరైతే ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో వాటికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలనే దాని మీద కూడా పూర్తి సంసిద్ధతతో 17వ తారీఖులోపు రెడీగా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి. అయితే ఒక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదన్న దాని మీద అయితే సంసిద్ధత నెలకొని ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాపోయినా ఎమ్మెల్యేలను ఈసారి అసెంబ్లీ సమావేశాలకి పంపిస్తే ఎలా ఉంటది అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్లు కూడా ఉంది. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 17 నుంచి 4 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయ్యి అసెంబ్లీ సమావేశాలకు సన్నిద్ధత అవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. రత్నం, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.